చింతామణి నాటకం అంటే నాకు చాలా ఇష్టం. దానికి కారణం ఏంటంటే చింతామణి నాటకం మీదనే డాక్టరేట్ చేశారు. 1987లో నాకు పిహెచ్డి అవార్డు అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి ఇచ్చారు. అలా 1982 నుంచి ఇప్పటిదాకా దాదాపు 40 సంవత్సరాలు అనుకుంటాను పౌరాణిక పద్య నాటకాలు వేస్తూనే ఉన్నాము, రాస్తూనే ఉన్నాను. ఆ పద్య నాటకాల మీద 10 పుస్తకాల దాకా రాశాను నేను. ఇవన్నీ కూడా తర్వాత తరం వారికి బాగా పనికొస్తాయని, పద్య నాటకం అంటే అభినవేశం కలిగినటువంటి వారికి బాగా పనికొస్తాయని 10 పుస్తకాలు రాశాను. అందులో 5 పుస్తకాలు స్టేట్ అవార్డ్స్ కూడా వచ్చాయి. సరే ఇవన్నీ ఎందుకులేండి. కాకపోతే రాజనాల్ గారు మా పద్యం పాడమన్నారు. ఆ చింతామణి నాటకంలో ఆ అమ్మాయి కూడా మీరు ఆ పద్యం పాడండి బాగా అని చెప్పింది అనమాట. వారికి ఒక పద్యం బాగా ఇష్టం. అంటే నా నాటకం చూశారు కాబట్టి వారు అడిగారు అనమాట. భవానీ శంకరుడు అని ఆనాటి చింతామణి నాటకం నాటికి 1922 ఆ ప్రాంతంలో రాయబడింది నాటకం. ఆ రోజుల్లో వేశ్యా సంపర్కం ఉండేది. బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ఉంది. ఈ వేశ్యా లంపటత్వం ఎక్కువగా ఉండేది. అందువల్ల ఎంతోమంది ధనవంతులు వేశ్యల పట్ల వ్యామోహితులై ఆ విధంగా పోగొట్టుకున్నారనమాట. ధనం పోగొట్టుకొని ఆ విధంగా దౌర్భాగ్యులుగా మారిపోయారు. దానికే ఇలా వెళ్ళొద్దని కాళుకూరు నారాయణరావు గారు, మహాకవి కాళుకూరు నారాయణరావు గారు ఆయన సందేశం ఇస్తూ చింతామణి నాటకం అది రచించారనమాట. దీని యొక్క గొప్పతనం అంటే ఒక్క నిమిషం చెప్పేసి పద్యాలకు వెళ్తారు. ఇప్పటికీ 3 మార్లు సినిమాగా తీశారు. తమిళంలో కూడా సినిమా తీశారు. ఇదే సినిమా డబ్బింగ్ చేశారు. తమిళంలో విపరీతంగా దానికి డిమాండ్ వచ్చింది. హౌస్ఫుల్ కలెక్షన్స్ వచ్చినాయి. దానికి పెద్ద పేరు వచ్చింది తమిళం. ఇలా చింతామణి నాటకం ఏ ఘడియలో ఆయన రాశారు 1921. అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలని మీకు తెలుసు, 100 సెంచురీ దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి మనం రికార్డు చూస్తే రోజుకు సగటున 1-2 నాటకాలు వస్తున్నాయి ఇప్పటికీ. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇలా అది అద్భుతమైనటువంటి కరుణాసాత్మకమైనటువంటి సన్నివేశాలు. తర్వాత భర్తల యొక్క చెడు మార్గాల్లో అంటే ఆ భార్యలు పడేటువంటి ఆ దయనీయమైన స్థితులు అవన్నీ కూడా ఆ నాటకంలో ఉన్నాయన్నమాట. అందులో భవానీ శంకరుడు పాత్ర ఉంది. అతడు కూడా భార్యను వదిలిపెట్టేసి చింతామణి లంపటత్వంలో పడి అన్నీ పోగొట్టుకొని చివరకు అతడు ఒక పనివాడుగా చేస్తాడనమాట. ఆ చింతామణి వెళ్ళిపోమంటుంది. నువ్వు డబ్బులు తీసుకురాలేవు, నువ్వు పేదవాడిపోయావు, డబ్బులు రాలేదు కాబట్టి నా దగ్గర మా ఇంటికి రావద్దని చెప్తుంది అన్నమాట. అప్పుడు ఆ సన్నివేశం చెప్తా. డబ్బులు ఎందుకు తీసుకురాలేదు అంటే ఆయన చెప్తాడు భవానీ శంకరుడు. చింతామణి ఎక్కడికి వెళ్ళినను అక్కడే చుక్క ఎదురుగున్నప్పుడు నేనేం చేయగలను? ఉన్నంత వరకు నేనేమైనా ఉపేక్ష చేసేదనా? తాతల నాటి క్షేత్రముల తెగనమ్మి దోషిళ్లతో తెచ్చిపోసినాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు సేయించినాను. అత్తవారిచ్చిన అంటుమామిడి తోట ఈవు కోరగా వ్రాసి ఇచ్చినాను. కులసతి మేని సొమ్ములు, నా కులసతి మేని సొమ్ములు పుస్తతో కూడకుని వచ్చి నీట గుప్పినాను. కులము వారెల్లా నీకిది కూడదనినా. భార్య నూతికి గోతికి పరువులిడిన లెక్క చేయక నీ ఇల్లు కుక్క ఓలే
ఇట్టులున్నాను కలిగి నేను కాచుకొని ఇటులున్నాను కలిగి నేను అది బాధపడతాను. అలాగే మోహనాలు వీలైతే ఒక మోహనాలు కావాలి. మోహన రాగంలో ఒకటి పాడాలంటారు. మోహన రాగమా? ఎవరు లెక్చర్ నెంబర్ శ్రీనివాస్ అండి అడిగింది. ఎవరు ఎవరండి? అన్నదేవి మోహన్ అని నేను పాడతాను. పాడండి. పేరు అడుగుతున్నారు. మోహన్ ఇందులో చింతామణి పడమంటారు, బయట పడమంటారా? బయటదే. ఎఫ్డిసి నుంచి మాకెంతో హితులు, మేమెంతో అభిమానించిన సన్నిహితులు ఆచార్య గారు వచ్చారు. దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే సార్. సుదీర్ఘకాలంగా కొట్టే వెంకటాచార్య గారితో పరిచయం ఉంది. ఆయనకి వెంకటాచార్య గారికి హితులు, స్నేహితులు, సన్నిహితులు. సార్, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చూశారు కదా, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటాను. సభకు నమస్కారం. ఇది పాడిందే పాట పాసుపడ్డ దాసదాగా ఉన్న విషయం చెప్పాలంటే నోసిన అత్తా కూడా ఈ ఊరు కాదు, ఆనాటి నుంచి సూర్యకాంతం ఉన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేటి యువత పక్కదారి తప్పుతుంది, రాజకీయం పక్కదారి తప్పుతుంది. చదువుకున్న వాళ్ళు వాడి ఉద్యోగం కోసమే వెంపర్లాడుతున్నాడు. ఉద్యోగం కోసం కాకుండా వాడి కాలం వాడు నిలబడేటట్టు, కొద్దిగా సమాజానికి ఉపయోగపడేటట్టుగా మంచి స్క్రిప్ట్ రాసి సార్ అన్నట్టు ఒక 5-6 క్యారెక్టర్ పెట్టుకొని దాన్ని చిత్రీకరిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు ఈ ప్రస్తుతంలో ప్రభుత్వానికి సంబంధించినవి కొన్ని సొసైటీ వాళ్ళు కూడా కొద్దిగా సమాజానికి సరిపడా అవసరానికి సరిపడా కథానికలు స్క్రిప్ట్లు చాలా కోరుతున్నారు. అటువంటి స్క్రిప్ట్లు రాసుకుంటే యువతకు ఉపయోగపడుతుంది. సమాజాన్ని ఆరోగ్యం, మంచి వాతావరణం తిరగడానికి, వాతావరణం ఉండడానికి కూడా ఉపయోగపడుతుందని నేను రాజన్న గారికి నేను సలహా ఇస్తున్నాను. దీంట్లో మీ పేరేమిటో? శ్రీమణి కదా. వీరు సినిమాలకు పోతే మాత్రం మీకు దొరకదు, అది గ్యారంటీ. ఒక్కసారి సినిమాలకు వారికి పంపిస్తే మాత్రం రాజన్న గారికి అసలు టైం కూడా ఇవ్వదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మంచి రచన చేసి కొత్తవి సమాజానికి ఉపయోగపడేవి, నేటి యువత మీద, నేటి రాజకీయం మీద కొంత మంచి కథానికలు అల్లి ఒక 6 క్యారెక్టర్లు పెట్టుకొని ఒక మంచి చిత్రం తీస్తే దానివల్ల మీకు ఈ మధ్యకాలంలో రోజులు ఎప్పుడు ఒకటేలా ఉండవండి. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఉత్తమ చిత్రానికి అవార్డ్స్ ఇస్తుంటారు, ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తుంటారు, ఉత్తమ డాక్టర్ అవార్డ్స్ ఇస్తుంటారు. వాటికి మీకు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీరు మంచి ఇంకా 10 మంది కాదు, 100 మంది, 1000 మందికి, లక్షల మందికి మీరు ప్రచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మేము కోరాల్సి వస్తుంది అపాయింట్మెంట్. అది నేను చెప్పవలసింది. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చారి గారికి కొట్టే వెంకటాచార్య గారు చిరు సత్కారం చేస్తారండి. ప్లీజ్ సార్ వాళ్ళు సార్
వేరే కార్యక్రమానికి అటెండ్ అవ్వాల్సి ఉంది ఆయన వెళ్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ జేఎస్వి శివప్రసాద్ గారు, సార్ శివప్రసాద్ గారు వేదిక మీదకి రావాలి. రంగస్థల నటులు, దర్శకులు, మాకెంతో హితులు, సన్నిహితులు జేఎస్వి శివప్రసాద్ గారు, ప్లీజ్ కమ్ బ్యాక్ టు ది స్టేజ్ సార్. సార్ సుప్రసాద్ గారు ఇప్పుడు వచ్చినట్టున్నారు. ఇవి షార్ట్ ఫిల్మ్స్ ప్రజెంటేషన్ ఇప్పుడే జరిగింది. ఇప్పుడు 2 షోస్గా అనుకుంటామండి. ఫస్ట్ మ్యాట్నీ అయిపోయింది. నెక్స్ట్ ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ షో అనేది ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు రంగస్థలంలో మీరు నటించారు, తర్వాత ఇట్లా ఈ ఫిలిమ్స్లోను, తర్వాత ఈ సాంఘికంలో కూడా మీరు యాక్ట్ చేశారు. మీకు ఎంతో అనుభవం ఉంది. మీరు ఈ షార్ట్ ఫిల్మ్స్ గురించి 4 ముక్కలు మాట్లాడితే బాగుంటుంది సార్. రాజనాల సత్య రాజనాల కళాతరంగిణి షార్ట్ ఫిలిమ్స్ ఫెస్టివల్. ఇది కొంచెం పెద్దవారు కొట్ట వెంకటాచార్య గారు, డాక్టర్ గారు, సార్ తెలుసు, పేరు తెలియదు, మీకు తెలుసు. ఏవేవో చెప్పారు రాజనాల సత్య గారు, అది వాస్తవమే. ఇప్పుడు వచ్చిన ట్రెండ్ ఏంటంటే జెన్జీ కదా ఇది. ఎందుకంటే మేము 300 గంటల సినిమా చూసేవాళ్ళం. ఏం సార్, 4 గంటల సినిమాలు, 300 పాతాల భైరవి, భక్త రామదాసు, భక్త పోతన. ఇప్పుడు మీకు అందరికీ జెన్జీ కాబట్టి షార్ట్ ఫిలింలు అవసరం అవుతున్నాయి. షార్ట్గా ఫాస్ట్ ఫుడ్ అవసరం అవుతుంది, సాఫ్ట్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి. మీ జనరేషన్కి, మా జనరేషన్కి మాకు అది కాదు. గట్టిగా తిన్నామా, గట్టిగా పనిచేసామా, బాగా ఈత కొట్టామా, పిల్లం కూడా ఆడామా, ఇలాంటివి ఉండేవి. మీ అందరికి ఇప్పుడు ఏమైపోయిందంటే